ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మినిమం ఉన్న 2 or 3 మార్క్స్ అడుగుతాడు. చాలా జాగ్రత్త వినండి. రీజనింగ్ చాప్టర్లో చాలా సింపుల్గా, ఎందుకంటే క్వశ్చన్ మాత్రం పెద్దగా ఉంటుంది కానీ ఆన్సర్ మాత్రం చిన్నగా ఒక లైన్లోనే ఉంటుంది. దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది, బట్ ఎలానో గుర్తు చేసుకోవాలి. షార్ట్ కట్ చెప్తాను, వినండి, చేయకుండా ఫాస్ట్గా చూడండి. మనకి ఇలా స్టేట్మెంట్స్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ గవర్నమెంట్ హెల్ప్ పీపుల్స్ అనే ఈ స్టేట్మెంట్ని ఈజ్ రిటర్న్ యాజ్ ఏబిసి పిక్యూఆర్ ఎంఎన్ఓ ఇలా రాసినాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ పీపుల్ లైవ్ హ్యాపీలీ ఈజ్ రిటర్న్ యాజ్ దీన్ని ఈఎఫ్జి ఎక్స్వైజెడ్ పిక్యూఆర్ అండ్ మళ్ళీ పీపుల్ చూస్ గవర్నమెంట్ దాన్ని ఎలా రాసినాడు ఈజ్ రిటర్న్ యాజ్ ఏబిసి పిక్యూఆర్ ఐజేకే. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ది వర్డ్ ఆఫ్ చూస్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఇలా అడిగినాడు స్టేట్మెంట్. అంటే కోడ్ లాంగ్వేజ్లో ఇలా రాసి దానికి గవర్నమెంట్కి ఏబిసి అనేది ఇస్తున్నాడు. తర్వాత హెల్ప్ అంటే పీక్యూఆర్, తర్వాత పీపుల్ అంటే ఎంఎన్ఓ. ఇక్కడ ఏం లేదు, మెయిన్గా మనకి చూస్ అని ఎక్కడ వచ్చిందో అక్కడ ఆ పదాన్ని వెతుక్కోండి. ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్ 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 ఇక్కడ వచ్చింది, అంటే 1 time వచ్చింది కాబట్టి ఇక్కడ ఉంది. కాబట్టి దీని లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ ఏమవుతుందంటే చూస్. మనకి ఇక్కడ చూస్ ఉంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు పీపుల్ చూస్ గవర్నమెంట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏబిసి అన్నాడు. ఏబిసి అనేది పీపుల్కి, చూస్ అనేది పిక్యూఆర్, ఐజేక్ అని గవర్నమెంట్. మనకి ఆన్సర్ ఏముంటుంది పిక్యూఆర్. ఆన్సర్ అండి పిక్యూఆర్, ఇదే ఆన్సర్. అంటే నేను డైరెక్ట్ చెప్పిన, బట్ ఆప్షన్స్ ఇస్తాడు వాడు. బట్ ఇలా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వేరే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇలాంటి మెథడ్సే ఉంటాయి. ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఇంకా సింపుల్ కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.